టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఊరికనే అనలేదండి భువనేశ్వర్ని. ఎందుకంటే నమస్తే అండి, ఈరోజు మనమైతే చౌసట్ యోగిని మందిర్ అనే ఒక దుర్గాదేవి యొక్క 64 రూపాల్లో ఉన్న మందిరాన్ని అయితే చూడబోతున్నామండి. ఇది భువనేశ్వర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి టెంపుల్సే కనిపిస్తాయండి. అన్నీ కూడా పురాతనమైన టెంపుల్స్, ఇప్పుడు కట్టినవి అయితే కాదండి. ఎక్కువగా మనకి 8, 9, 10 ఆ సెంచరీల్లో కట్టినవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అంతకు ముందు కట్టినవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ తక్కువ కనిపిస్తాయండి. ఎక్కువగా ఈ టైంలోనే కనిపిస్తూ ఉంటాయండి. 8, 9, 10 సెంచరీల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్స్ కూడా ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటున్నాయండి. అయితే ఇప్పుడైతే సిటీ ఫామ్ అయిపోయింది, కానీ అప్పుడు అంటే పూర్వంలోనైతే ఎక్కువగా అడవి ప్రాంతం అండి ఇదంతా కూడా. ఇప్పుడు కూడా మాకు భువనేశ్వర్ దాటి ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే చాలండి, మొత్తం అడవి ప్రాంతంలాగే ఉంటుంది అన్నట్టు. అందుకే మాకు అంత చల్లగా చెట్లు ఎక్కువగా ఉంటాయి. వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఎండ ఎక్కువైనా కానీ హ్యూమిడిటీ అనేది పెరిగిపోతుందండి. ఎంత చల్లగా ఉంటుందో అంత చెమటలు వస్తాయి అన్నట్టు. చూసారా, రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటాయి. వెళ్ళడానికైతే చాలా బాగుంటుందండి. అసలు ట్రాఫిక్ జామ్లు ఇలాంటివి అసలు ఏమి ఉండవు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళాలన్నా చూసారా, పక్కన మనకి బీచ్ రోడ్ అంటారు కదా, ఆ టైప్లోనన్నట్టు ఈ రివర్ పక్క నుంచి మనకు రోడ్డు ఉంటుంది. ఈ చౌసట్ యోగిని మందిర్ మనకి భువనేశ్వర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుందండి. వెళ్ళాలనుకుంటే మనం డే టైంలో వెళ్ళడం మంచిది, ఎందుకంటే చూసారు కదా లొకేషన్ అంతా ఎలా ఉందో, కొంచెం రిమోట్ ఏరియాలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడికి వెళ్ళాలంటే ఓన్ వెహికల్స్ ఉంటే మంచిదండి, లేదంటే మనం బైకులు కానీ లేదంటే మనకి ఆటో క్యాబ్లు ఇవంటి బుక్ చేసుకుంటే. అయితే రిటర్న్ కూడా బుక్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఏం దొరకవు, టెంపుల్ దగ్గర అయితే ఏం దొరకదు. యాక్చువల్గా మేము గూగుల్ మ్యాప్ కట్టుకొని వెళ్ళాం కాబట్టి మాకు ఇలాగా విలేజ్ నుంచి తీసుకువెళ్ళిందండి. ముందు మీకు బ్లూ కలర్ బోర్డు కనిపించింది కదా, అలా పట్టుకొని డైరెక్ట్ రోడ్డుకి వెళ్ళిపోతే మనకి మందిర్ అనేది డైరెక్ట్గా వస్తుందండి. మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి. చూసారా టెంపుల్ ముందు ఏరియా ఎంత పెద్దదో, కానీ టెంపుల్ మాత్రం చాలా చిన్నదండి. దాని ముందు ఇలా సరోవరం లాంటిది అయితే ఉంది. ఇక్కడ పూజలు అవన్నీ జరుగుతాయండి. ఇక్కడ ఎంత చిన్న టెంపుల్ అవనియండి, ఇలాంటి సరోవరాలు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు. ముందు ఏరియా కూడా చాలా బాగుంటుంది. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అభిషేకానికి జలాలు కానీ వంట చేయడానికి కానీ వాటర్ అయితే ఇక్కడి నుంచి తీసుకువెళ్తారండి. స్నానాలు కూడా చేస్తారన్నట్టు. భక్తులు ఇక్కడ స్నానం చేసి టెంపుల్లో దర్శనం చేసుకుంటారు. ఇక టెంపుల్ విషయానికి వస్తే అండి, దీన్ని మహామాయ టెంపుల్ అని కూడా అంటారు. ఇది మనకి 8th, 9th సెంచరీ మధ్యలో అయితే కట్టారండి. అయితే ఇక్కడ మనకి రాజవంశస్థుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే 2-3 రకాల వెర్షన్స్ అయితే వినిపిస్తున్నాయండి. అంటే బట్ ఈ టెంపుల్ నిర్మించింది మాత్రం హీరాదేవి అని మాత్రం తెలుసండి. ఎందుకంటే ఆ రాణి పేరు మీదే హీరాపూర్ అని చెప్పి ఈ ఊరి పేరు అన్నట్టు. ఈ టెంపుల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ అంటే సర్వే ఆఫ్ ఇండియా అండర్లోనైతే ఉందండి. పూజలు మాత్రం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున చేయాలని అంటే నవరాత్రుల టైం అవి ఉంటాయి కదండి, ఆ టైంలో చేస్తారట. హిస్టరీ అయితే మాత్రం ఎక్కడా లేదండి. మనకి ఈ ఇంటర్నెట్లోని తర్వాత వికీపీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ ఛానల్స్లో కూడా ఈ టెంపుల్ గురించి అయితే ప్రత్యేకంగా అయితే ఉందండి. సో అందుకని నేను దీన్ని ప్రత్యేకంగా తీసుకొని చిన్న టెంపుల్ అయినా కానీ వీడియో చేస్తున్నాను అన్నట్టు. ఇక టెంపుల్ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దాని స్ట్రక్చర్ అంతా కూడా సర్క్యులర్లా ఉంటుంది అన్నట్టు. మొత్తం ఒక రౌండ్గా ఉంటుంది. లోపల 64 యోగినీలు అంటాం కదా, అవన్నీ కూడా రౌండ్గా ఉంటాయి. ఈ ఎంట్రన్స్ చూసారు ఎంత చిన్నగా ఉంటుందో. మనం వంగి వెళ్ళాలండి. లోపల ద్వారపాలకులు బయట వైపు ఇద్దరు, లోపల వైపు ఇద్దరు, ఒక సైనికుల్లాగా ఉంటారు అన్నట్టు, యుద్ధానికి రెడీగా ఉన్నట్టు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 64 యోగినులు ఒకరి తర్వాత ఒకరు లైన్గా ఉంటారండి. వీళ్ళు ఒక్కొక్కరు కూడా అంటే ఒక్కొక్క వాహనంతో ఉంటారు. అమ్మవారి పేస్ కూడా అట్లా డిఫరెంట్గా ఉంటుందండి. ఆయుధాలు కూడా డిఫరెంట్ ఉంటాయి. అయితే ఈ 64 రూపాయలు కూడా ఉన్నదంతా కూడా ఈ మహామాయ లేదంటే కాళీ లేదా దుర్గామాత అవతారాలండి. ఒక రాక్షసుని వధించడానికి ఇలా వివిధ రూపాలు ఎత్తాయి. ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఈ 64 యోగినులు అమ్మవారిని ప్రార్థించారంటండి, మీతో పాటు మాకు ఇక్కడ పూజలు అది అందేటట్టు చూడమని. ఈ మధ్యలో ఉన్నదే మెయిన్ అమ్మవారండి. ఇక్కడే పూజలే జరుగుతూ ఉంటాయి అన్నట్టు. వారి కోరిక మేరకు అమ్మవారి ఇలా దీవించారంటండి. అయితే ఇక్కడ ఇంకొక మనకి తెలుస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, హైద్రి, చాముండి, మహాలక్ష్మి, వారాహి వీళ్ళు అష్టమాతలుగా అంటారంటండి. వీళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి 8 మంది యోగినులు అనేవాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకొక స్టోరీ అయితే ఉందండి. దీని ఫుల్ స్టోరీ మనకు కావాలంటే మనకి మొత్తం కూడా నెట్లో దొరుకుతుంది. ఇదే కాదండి, మనము ఈ బయట టెంపుల్ బయట అంటే ఇదే గోడకి లోపల వైపు మనకి 64 రూపాయల్లోని అమ్మవార్లు కనిపిస్తే, బయట 8 మంది కాత్యాయని రూపంలో కనిపిస్తారండి. అవి కూడా మనం చక్కగా చూడొచ్చండి. ఇంకొక విశేషం ఏంటంటే దీనికి రూఫ్ అయితే ఉండదండి, అంతా ఓపెన్గానే ఉంటుంది.
ఇంకా చుట్టుపక్కల ఆవరణ అయితే ఇలా ఉంది. ఆల్మోస్ట్ అది కూడా ఆక్యుపై అయిపోతుందండి. ఇల్లులన్నీ చూసారా, ఇది చుట్టూ ఉండేదన్నట్టు. అమ్మవారి కాత్యాయని అమ్మవార్లు కనిపిస్తున్నారు. ఈ టెంపుల్ చాలా చిన్నదండి, కానీ దీన్ని చూడడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాలి ఏంటి అని ప్రత్యేకత అనేసి. ముఖ్యంగా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ కూడా. అంటే ఇవన్నీ మనం తర్వాత చూడగలుగుతామా లేదో, ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు లోకల్లోని ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుస్తాయండి. అది బయట నుంచి వస్తే మనకు తెలియదు కదా. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇలాంటి టెంపుల్లు 4 అయితే ఉన్నాయి. ఒరిస్సాలో 2, మధ్యప్రదేశ్లో 2 అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించింది ఇండియాలోనే ఫస్ట్ చౌసట్ యోగిని మందిర్ అండి. ఇంకా మీకు ఒరిస్సాలోని ఇంకొకటి ఉంది, మధ్యప్రదేశ్లోనైతే 2 ఉన్నాయండి. చూసారా, ఈ భువనేశ్వర్ దగ్గరలోనే భువనేశ్వర్లోని ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి. అందుకే కదండి టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం రిటర్న్ భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.